ఫ్రెండ్స్ రేపైతే రాఖీ పౌర్ణమి అనమాట. రాఖీ పౌర్ణమి కోసం అయితే గులాబ్ జామ్ చేస్తున్నాను. మేమైతే చిన్నప్పటి నుండి మా ఇంట్లో రాఖీ పౌర్ణమి రోజు అయితే గులాబ్ జామ్ లేదంటే డబుల్ కా మీఠా ఈ రెండిట్లలో ఏదో ఒకటి చేసుకొని తినేవాళ్ళము. ఈ మధ్య అయితే ఎక్కువగా నేనైతే గులాబ్ జామే చేస్తున్నాను. డబుల్ కా మీఠా అయితే మర్చిపోయినట్టున్నాను. పెళ్ళికి ముందు చేసే పెళ్ళి అయ్యాక చేసినట్టయితే గుర్తుకులేదు. అమ్మ వాళ్ళ గులాబ్ జాము డబుల్ కా మీఠా చేసుకునేవాళ్ళం. ఇక్కడ ఎప్పుడన్నా చేస్తే గులాబ్ జామ్ సంవత్సరానికి ఒక్కసారి మా అంటే 2 సార్లు. ఇదిగోండి. అందుకని ఈ మధ్య చక్కెర ఎవరికి పడట్లేదు కదా, తింటే దగ్గు వస్తుంది. అసలు రేపు పండగ కదా, స్వీట్ ఏదో ఒకటి ఉండాలి, బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకునే కంటే ఇంట్లో చేసుకుంటే అయిపోతుంది అన్న ఉద్దేశంతో మొన్న ఎప్పుడో డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. అందుకని ఈరోజు అయితే చేస్తున్నాను అనమాట. ఇదే చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ చూసాకే వాడాలి. ఇప్పుడు గిన్నెలన్నీ దోమేసరి అయిపోయింది. చక్కెర పాకం కోసం అయితే చక్కెర వేసేసాను. అఖిల్ని కలపమని చెప్పేసా అనమాట. స్పూన్ దాంట్లో పెట్టేసాను. ఉండదు మరగాలదు. అఖిల్కి చక్కెర కలపమన్నాను. నేను ప్యాకెట్ ఓపెన్ చేసే లోపల అఖిల్ అయిపోయింది. అదిగోండి, అక్కడక్కడ మనకి చక్కెరలో ఏమైనా దుమ్ము ఉంటుంది కదా, అది తీసేసేయాలి. చక్కెర మంచిగా మరిగి కలర్ ఏంటనేది కొంచెం ఇప్పుడు వైట్లో ఉంది, కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలంటే అప్పటి వరకు ఉంచుదాము. స్టవ్ బంద్ చేసే ముందు ఇలాచి పౌడర్ వేసుకుందాము. నేను ఎందుకు పిలిచా అంటే నేను దీంట్లో నీకు కొబ్బరి పౌడర్ వేసి ఇష్టం ఉండదని పిలిచాను. నేను ఎలా వేస్తానంటే ఈ యొక్క గులాబ్ జామ్ పౌడర్ ఉంది కదా, దీనిలో మనం వేడి చేసి చల్లార్చుకున్నటువంటి పాలు ఉంటాయి కదా, ఆ యొక్క పాలు ఒక గ్లాస్ తీసుకుందాము. ఒక మెజరింగ్ లా తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ పోయాము. నాకైతే ఈ యొక్క ప్యాకెట్కి ఈ గ్లాస్లో పోసిన పాలు అడికాడికైతే లేకపోతే మిగిలితే ఒక బుక్ అన్నట్టు మిగులుతాయి కొంచెం. ఇవ్వండి, యాక్చువల్గా మనమైతే ఈ యొక్క పౌడర్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు తెలుసా. అప్పుడెప్పుడో చేసి ఈ మధ్యలో అయితే చేయట్లేదు. మిల్క్ పౌడరు, తర్వాత వచ్చేసి మైదా పిండిని మంచిగా మనం నెయ్యిలో వేయించేస్తే మిల్క్ పౌడర్ యాడ్ చేసేస్తే ఇది వస్తుంది అన్నమాట. అంతే, మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలన్నప్పుడు చేసుకోవచ్చు. ఒకసారి చేస్తే సూపర్ వచ్చింది టేస్ట్. ఇలా మనం ఇన్స్టెంట్గా వాడుకునే కంటే మనము మిల్క్ పౌడర్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మైదా పిండి తీసుకోవాలన్నమాట. బాగుంటుంది. ఇదిగోండి, అప్పుడు తయారు చేసుకున్నప్పుడు ఇలా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. రాకపోతే కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇలా ఎప్పుడైనా ఫస్ట్ మనం ఒకసారి ఉండల్ని క్లియర్ చేసేసుకున్నాక అప్పుడు పాలు పోసుకోవాలి. పాలు అనేటువంటివి వేడి చేసి చల్లార్చిన పాలే పోసుకోవాలి. మనం వాటర్తో కలుపుకోవద్దా అంటారు. ఏమో చిన్నప్పటి నుండి పాలతో కలపడమే అలవాటు అయిపోయింది. అమ్మ పాలతోనే కలుపుతుండే. వీటిని గులాబ్ జాములు వేయించుకోవడము, కొంతమంది ఏమో నూనెలో వేయిస్తారు, కొంతమంది ఏమో నెయ్యిలో వేయిస్తారు. నేనైతే నూనెలనే వేయిస్తాను. మీరు దేంట్లో వేయిస్తారో చెప్పడం మర్చిపోద్దు. దీంట్లో కొంచెం కొంచెం పాలు పోస్తూ మనం పిండిని చపాతీ పిండి కన్సిస్టెన్సీలో మంచిగా కలుపుకోవాలి. అలా నువ్వు ఊరికే మర్దం చేస్తే కూడా పిండి బాగా సాఫ్ట్ అవుతుంది. చూసుకుంటూ చేసుకోవాలి. నాకు ఎప్పుడు ఇదే గ్లాస్తో పోసాను కాబట్టి ఆ ఫ్లోతో పోసేసా. అందుకే మనం చిన్న గ్లాస్లో పోసుకోవాలి. టీ గ్లాస్లో పోసుకున్నాం అనుకోండి, మనకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది. ఓకేనా, పిండిని చపాతీ పిండిలా కలిపేసుకుందాం. చూడండి, మనము మంచి కలర్ కొంచెం చేంజ్ అయింది చూసారా. ఇలాచీలు ఒక 3 ఇలాచీలు మంచి దంచేసి పొట్టుతో సహా వేసాను. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ బంద్ చేసుకుందాం. ఇక మనకు తీగ పాకలు అవన్నీ ఏం అవసరం లేదు, కొంచెం కలర్ రావాలంతే. కావాలంటే దీంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి తురిమేది అంత తురిమేసి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మా చిన్నోడికి మా ఆయనకి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. నేను గులాబ్ జామ్ తినలేదుగా, వాళ్ళకి నచ్చినట్టు చేస్తే వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. ఇదిగోండి, గులాబ్ జామ్స్ అయితే సర్కిల్గా చేశాను పిండిని. తర్వాత ఇక్కడ మనకి గులాబ్ జామ్ కోసం పాకం కూడా పెట్టేసుకున్నాము. ఈ యొక్క పాకం ఒకరు గుర్తుంచుకోవాలి, బాగా వేడిగా ఉండొద్దు, అలానే మొత్తం చల్లగా ఉండొద్దు, నార్మల్గా ఉండాలి. ఆయిల్ హీట్ అవుతుంది, మరీ ఎక్కువ హీట్ చేసేసి కూడా గులాబ్ జామున్స్ వేయద్దు. కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ చిన్న పెట్టేసుకోవాలి. ఆల్రెడీ స్టవ్ చిన్న పెట్టేసుకున్నాను. రేపు రాఖీ పౌర్ణమి కాబట్టి ఈరోజు చేస్తున్నాను. అందరికీ కూడా హ్యాపీ రాఖీ అండి. మీరు రాఖీ పౌర్ణమికి చేసుకున్నటువంటి స్వీట్ ఏంటో చెప్పడం మర్చిపోవద్దు. మంచి పండుగలప్పుడు మన ఇంట్లోనే మనకు నచ్చిన స్వీట్ చేసుకున్నాం అనుకోండి, హ్యాపీ కదా. ఇలా అనేసి ఒక్క నిమిషం మంచిగా ఉబ్బిపోతాయి తెలుసా. ఇంత మంచిగా అనిపిస్తుంది అసలు. ఇది ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది గులాబ్ జామ్ అనేటువంటి. ఇంత బుజ్జిగా ఉన్న గులాబ్ జామ్ నూనెలో వేయగానే అంత పెద్దగా అయిపోతాయి. మంచిగా అన్ని వైపులు ఇలానే సిమ్లో పెట్టేసి
మంచిగా ఇలా కలుపుతూ గులాబ్ జామ్స్ని అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు మంచిగా ఉడుకుతుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ గులాబ్ జామ్స్ వేయించేటప్పుడు స్టవ్ మరీ పెద్దగా ఉండొద్దు, మరీ చిన్నగా ఉండొద్దు, ఊరికే కలుపుతూ ఉండొద్దు. ఇవి మంచి కలర్ రాకముందే తీయొద్దు. ఇవన్నీ టిప్స్ ఫాలో అయినట్లయితే గులాబ్ జామ్స్ అంటే మంచిగా వస్తాయి. ఇలా మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే అన్ని వైపులా మంచిగా కలుస్తాయి. ఇక్కడ నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ తీసుకుని కూడా వేడి చేసుకోవచ్చు. మంచి గోల్డెన్ కలర్, డార్క్ గోల్డెన్ కలర్ రావాలి. అప్పుడే గులాబ్ జామ్స్ లోపల పిండి మంచిగా ఉడికిపోతుంది. ఇది చూడండి, నేను టచ్ చేసేలాగా ఉంది. ఈ మాత్రం ఉండాలి. ఇట్లా ఇది పాకం బంద్ చేయంగా వీసి లేస్టాగా ఉండదు. అలా వేసామంటే మొత్తం మెత్తగా అయిపోయి కూర్చుంటాయి అనమాట ఒక దగ్గర. గులాబ్ జామున్స్ కాస్త మనకి ఏమంటారు పాషం అయి కూర్చుంటాయి అనమాట. అందుకని ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి నాకు అట్లే అయిందనమాట, బాగా వేడిగా ఉన్నప్పుడు. అలా అనేసి నెక్స్ట్ ఏం చేసినా బాగా చల్లగైనప్పుడు చేసినా పీల్చుకోలేదు. అప్పుడు మళ్ళీ చల్లగా ఉన్నదాన్ని ఏం చేసినా మళ్ళీ కాసేపు పొయ్యి మీద పెట్టేసి ఈ యొక్క పాకంలో ఉన్నటువంటి గులాబ్ జాములతో పాటు వేడి చేసుకున్నాం. ఇవన్నీ తిప్పలు ఉండొద్దు. అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క గులాబ్ జామ్ సూప్ అనేటువంటిది గోరువెచ్చగా ఉండాలి మినిమం, అదే గుర్తుంచుకోండి. ఇవి మంచిగా వేగాలి. ఇవి గిట్లా ఉన్నప్పుడు తీసేస్తారు చాలామంది. ఇలా ఉన్నప్పుడు కాకుండా ఇంకొంచెం కలర్ వస్తే లోపల వరకు మంచిగా ఉడుకుతుంది. అలా తీసేసినప్పుడు అస్సలు ఉడకదు, లోపల పైన పాటు ఉడుకుతుంది. ఇది చిన్న లడ్డు లాంటిది మళ్ళీ పిండిలాగా ఉంటాయి అనమాట. అలా కాకుండా ఇది మంచి గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు లైట్ గోల్డెన్ వచ్చింది కదా, డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా అటు ఇటు అంటూ కలిపేసుకుంటే మంచిగా లోపల వరకు ఉడికిపోతాయి. ఓకేనా? ఇదిగోండి మంచిగా ఇలా కలర్ రావాలి. ఇప్పుడు కొన్ని తీస్తూ దీనికి ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ అంతా కిందికి పోయేలాగా చూసి వీటిని మంచిగా పాకంలో వేసేసుకుందాం. ఆ యొక్క పాకం చల్లగా అయిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే, నేనైతే ఇప్పుడు నైట్ టైమే కదా, ఇంక ఇప్పుడు ఏం ఫ్రిడ్జ్లో పెట్టేది ఏం లేదు, బయటే ఉంటాయి. రేపు రాఖీ పౌర్ణమి కాబట్టి ఇప్పుడు నైట్ 10:30 అవుతుంది. ఇవన్నీ అయిపోయేసరికి 11 అవుతుంది. గిన్నెలు తోమడం అయిపోయింది. గిన్నెలు తోమడం అయిపోయాక ఈ పని పెట్టుకున్నాను. పొద్దున ఎప్పుడూ అనుకున్నాను కానీ మర్చిపోయినా. ఇప్పుడప్పుడు అంతే, ఏం చేస్తామో అర్థం కాదు. బట్టలు మస్తుండే మిషన్ పిండేది, అందుకని మర్చిపోయినా. బట్టలు పిండడం అయిపోగానే పైకి వెళ్ళేసి పూలు తెంపుకొచ్చిన, నీళ్ళు పోసి వచ్చిన. అఖిల్ వచ్చాడు, అలా స్కూల్లో ఏదో ఇష్యూ అయింది, మళ్ళీ స్కూల్కి వెళ్ళారు అఖిల్ వాళ్ళ నాన్న. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక అబ్బాయి ఎవరో మా చిన్నని కొట్టాడంట, బ్లడ్ వచ్చిందంట నోట్లోకి వెళ్ళి. చేతికి మొత్తం అంతా నెయిల్స్ అనేటువంటివి మొత్తం గీసుకుపోయి బ్లాక్ అయిపోయింది అనమాట, బ్లడ్ క్లాట్ అయినట్టుగా. అందుకని వాళ్ళ నాన్న స్కూల్కి వెళ్ళాడు. పిల్లల ఈ ఏజ్లోనే పిల్లలు ఫైట్ చేస్తే కష్టం కదా, అందరూ ఒక రకంగా ఉండరు కదా. కొంతమంది ఎదుటి మనిషితో ఊరికే ఫైట్ చేసేలాగా ఉంటుంది, కొంతమంది సాఫ్ట్గా ఉంటారు, వాడితో ఇంటికిలే వదిలేస్తే అయిపోతుంది అనుకునేవాళ్ళు. కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనోడు మంచోడైనా కానీ పక్కోడు సరిగా లేడనుకోండి, డ్యామేజ్ మనకే అవుతుంది. అందుకే అనిపించింది, ఇగో నేను చిన్నప్పటి నుండి అన్నీ మంచిగా ఉండాలని చెప్పి తప్పు చేశానా అనిపించింది. అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి, ఎవరేమన్నా వదిలేసేయాలి, మన ఫ్రెండ్సే కదా అనేసి. ఈ మధ్య మంచితనమే మన కొంప ముంచుతున్నట్టుంది. పిండి నానలేదనమాట, అందుకని అక్కడక్కడ కొంచెం అలా బ్రేక్స్ వచ్చేసాయి. పిండి కాగానే కలపంగానే ఇటు పాకం పెట్టేసి అటు చేసేసారు. చూసారు ఇది మంచిగా ఉబ్బుతూ ఉన్నాయి. ఇంకొంచెం కలర్ రావాలి. ఇప్పుడు లైట్గా ఉన్నాయి చూసారా. మనం ఆయిల్లో వేసాక ఇలా డార్క్గా ఉండాలి, ఇప్పుడు బాగుంటుంది. రేపు రాఖీ కట్టేటప్పుడు పెట్టడానికి వస్తుంది, స్వీట్ తినడానికి వస్తుంది. దాంతోపాటు రేపు శుక్రవారం కదా, అమ్మవారికి పెట్టుకోవడం కోసం కూడా వస్తుంది ప్రసాదంగా అనేసి చేస్తున్నాను. రేపు మార్నింగ్ ఇంకేదైనా ఒక ప్రసాదం చేసుకున్నాం అనుకుంటే 2 ప్రసాదాలు అయిపోతాయి. ఫ్రూట్స్ ఉన్నాయి, డ్రాగన్స్ ఉన్నాయి, బనానా ఉంది, జామకాయలు ఉన్నాయి, మొత్తం 5 రకాల ప్రసాదాలు అయిపోతాయి. ఇది
ఇదిగోండి మంచి కలర్ వస్తుంది. అఖిల్ వాళ్ళ నాన్నిద్దరు చెస్ ఆడుకుంటున్నారు అనమాట. నేను వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతవరకు ఆడుతున్నారో చూద్దామనేసి అలా వెళ్ళా. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ తిందామా బ్రంచ్ తిందామా అని అడుగుదామని పోయా. వచ్చే లోపలికి మంచిగా వేగిపోయాయి. చూసారు ఇక్కడ మంచి గోల్డెన్ కలర్ కనిపిస్తాయి కదా, దాంట్లో వాటర్లో వేయగానే లైట్ కలర్ వచ్చేస్తున్నాయి. ఇద్దరు చేశారా అన్నీ ఒక్కొక్క తాపకు ఒక్కొక్కటి గుండు కింద పడతా ఉన్నారు. ఏందబ్బా డబ్బా 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 డబ్బా. ఏంటి కింద పడింది దాంట్లో వేసేసినాం. ఇంకొక 2 వాయిలు అయితే గులాబ్ జామ్ ఫినిష్. చాలు. ఎప్పుడు గులాబ్ జామ్కి ఇదే గిన్నె అనమాట మెజర్మెంట్. ఇంకా నీళ్ళు ఇట్లా ఏం మెజర్ ఏం చెయ్యను, అందాద కొద్ది పోసేస్తా అంతే.